పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? ఆయన డబ్బు కోసం పనిచేసే మనిషి కాదు, ప్రజల కోసం పనిచేసే మనిషి. డబ్బే కావాలనుకుంటే తన సంపాదన అంతా తీసుకొచ్చి దాని తర్వాత మళ్ళీ చెయ్యడు. అవునా కాదా? అంటే ప్రజల సమస్యలు ఏం పట్టించుకోకుండా సినిమాలు చేసుకుంటూ ఉంటున్నారా అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమంటారు? సరే కదా, మరి నిన్న కాక మొన్న కదా మీటింగ్ అయింది అక్కడ మత్స్యకారులది. ఏవయ్యా మీ గ్రామంతో కొట్టుకుపోతుంది కాబట్టి నేను 100 రోజుల్లో పూర్తి చేయకపోతే నేను మీ మనిషి కాదని చెప్పాడు. అంటే హైదరాబాద్లో ఫ్లైట్లో తిరగడం సరిపోతుంది, ప్రజల సమస్యలు ఏం పట్టించుకుంటున్నారు వీళ్ళు అని అంటున్నారు. మరి అంటున్నారా? సరే సరే, ఇంకొంచెం చెప్పమంటారా? నిజంగా హైదరాబాద్లో లేడని పవన్ ఎప్పుడు చూడండి కావాలి. ఈరోజు కూడా ప్రజల మధ్యనే ఉన్నాడు. ఎవరండి కాళ్ళు జోళ్ళు జోళ్ళు ఇచ్చాడు? అవును కదా. డోలీలు ఎందుకంటే నేను వాళ్ళకి అంబులెన్స్లు వేయించున్నాడు, రోడ్లు వేయించాడు, ఇంకేం చేస్తాడు? అంటే సినిమాలు తీసుకునే అతనికి రాజకీయాలు జోలు ఎందుకని విమర్శలు చేశారు కదా. బ్రతకాలంటే నేను పని చేస్తే నా కుటుంబం వెళ్తుంది, లేకుంటే నేను కూడా అడుక్కోవాలి కదా. రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా చేస్తున్నారంటారు? మరి కొద్ది టైంలో, ఇంకా తక్కువ టైంలో కన్ఫామ్గా హ్యాపీగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్. కాకపోతే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే చంద్రబాబు తర్వాత ఇతనే అని వీళ్ళు భయపడుతున్నారు. కాదు, ఇతనికి అవసరం కాదు పదవులేమి, ప్రజాసేవే కావాలి అతనికి. సినీ రంగంలో చూస్తున్నారు, రాజకీయాల్లో చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు? సినీ రంగం తను బతకడం కోసం, రాజకీయాలు అయితే ప్రజల కోసం. ఫ్యూచర్లో సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? అతనికి అక్కర్లేదు అది. ఓకే, థ్యాంక్ యూ.